నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం. సంతాన భాగ్యానికి ఆరోగ్య భాగ్యానికి చిరునామాగా నిలుస్తుంది ఈ అరుదైన హెరిటేజ్ రైస్ కుల్లాకర్. ఈ అపురూపమైన రెడ్ రైస్ పుట్టినిల్లైతే తమిళనాడు, అయినా సరే దేశవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దేశీ వరి వంగడాల్లో పోషకాలు, విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఒకానొక అపురూప వంగడం ఇది. ఇక గర్భధారణ సమస్యలను అధిగమించాలన్నా, లేకుండా సహజ రీతిలో సుఖప్రసవం కావాలన్నా, ప్రసవానంతరం తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా అన్నిటికీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కుల్లాకర్ తదితర దేశీ వరి బియ్యాన్ని ఆశ్రయించాల్సిందే. ఇక చూసుకుంటే కొంతమంది అంటూ ఉంటారు, దేశ ఆవు పాలు నెయ్యిని కూడా మెనూలో జోడించాల్సిందే అని. అంటే నిజంగానే నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పోషకాలు తీసుకోవడం వల్లే ఎక్కువగా తల్లి బిడ్డ సంతోషంగా ఉండడం, అంతేకాకుండా గర్భస్రావం కాకపోవడం, బిడ్డ కూడా ఎదుగుదల చక్కగా ఉండడం, ఆరోగ్యవంతంగా ఉండడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమంది కుటుంబాలైతే ఈ కుల్లాకర్ రైస్ ని వాడడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామని, ఇక వారి జీవన విధానం కూడా చాలా మెరుగుపడిందని చెప్పుకొస్తున్నారు. అబార్షన్ అయిన వాళ్ళకు కూడా ఈ కుల్లాకర్ రైస్ తినడం వల్ల తిరిగి గర్భం దాల్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని, ఇట్లా గర్భధారణకు సంబంధించిన ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఇది బయటికి పాలద్రోలుస్తుందని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క రైస్ తినడం వల్ల చాలా సుఖ ప్రసవం అవుతుందని కూడా చెబుతున్నారు. అంతేకాదు ఎంతో మందికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆహారం సరిగా లేకపోవడం వల్ల అబార్షన్లు అవ్వడం, లేకపోతే సిజేరియన్లు అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి కుల్లాకర్ వంటి ఆరోగ్యకరమైన ప్రకృతి అందించిన రైస్ తినడం వల్ల నిజంగానే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాడంట, గర్భానికి సంబంధించిన రోగాలు కూడా రావంట. ఇలా చాలా మంది పరిశోధకులు కూడా కొంతమంది మీద పరిశోధనలు జరిపి దీనిని నిరూపించడం కూడా జరిగింది. సాక్షాత్కారంగా అంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా కూడా చూపించారు నిపుణులు. ఏదేమైనా సరే ఈ కుల్లాకర్ రైస్ వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా వారి యొక్క సంతానం కోసం కూడా చాలా మంది కష్టపడే వారికి ఈ కుల్లాకర్ బియ్యం తినడం వల్ల చాలా ఆరోగ్యవంతమైన సమృద్ధివంతమైన జీవితాన్ని అయితే సాగిస్తున్నారు. కాబట్టి ప్రకృతి అందించిన వాటి నుంచే ఎన్నో మనకు ఔషధాల రూపంలో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కుల్లాకర్ బియ్యం విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఈ కుల్లాకర్ బియ్యము మహిళలకు ఎంతో మేలు చేస్తుందని మేధావులు కూడా అంటున్నారు. మరి కుల్లాకర్ బియ్యం గురించి మీకు తెలుసా? కుల్లాకర్ బియ్యం మీరు ఎప్పుడైనా తిన్నారా? నిజంగానే కుల్లాకర్ బియ్యం తినడం వల్ల ఇంత మంచి ప్రయోజనాలు ఉన్నాయా అంటే అవునని కూడా చాలా మంది అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.